ప్రైజ్ ద లార్డ్ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఏమిటంటే, మనం ఎవరిని నమ్ముకున్నామో, ఎవరి వలన మనకి మేలు జరుగుతుంది, ఎవరిని ఆశ్రయిస్తే మనకి సమస్యలు దూరం అవుతాయి, ఎవరికి మన అవసరతలు, ఎవరికి మన అక్కరలు, ఎవరికి మన లోతుపాతులు అన్నీ చెప్పుకోవాలని అనిపిస్తుందో, ఎవరికి చెప్తే అవన్నీ తీరుతాయి అని అంటే, భక్తుడైన దావీదు ఏం చెప్తున్నాడంటే, ఆయన రాజులను నమ్మిన ఫలితం లేదు, మనుషులను నమ్మిన ఫలితం లేదు. ఎవరిని నమ్మటం వలన ఫలితం వస్తుంది అంటే, ఇక్కడ దావీదు భక్తుడు ఏం సెలవిస్తున్నాడంటే, వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనములోని, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్మితే ఏ మేలు జరగదు, రాజులను నమ్ముకున్నా కూడా మనకి ఏ మేలు జరగదు. కానీ అందరినీ పుట్టించిన తండ్రి మనకుండగా వారిని వీరిని ఆశ్రయించుట వద్దు అని దావీదు భక్తుడు ఇక్కడ మన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆశ్రయించాలి అంటే, యెహోవాను ఆశ్రయించుట మనకి ఉత్తమము, మనకు మేలు జరుగుతుంది అని సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము నిర్ణయించుకోవాలి, ఎవరిని ఆశ్రయిస్తే మేలు జరుగుతుంది అనేది మన జీవితంలో మనం నిర్ణయించుకోవాలి. ఆయనను ఆశ్రయిస్తే మనకి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్.